నేను మా ఆకర్ష మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాము. మాకైతే ఉగాది నుండి తిరగడానికే సరిపోతుంది. ఇంకా రేపు ఎల్లుండి సెలవు కాబట్టి మా మరదల్ని గిన రమ్మని చెప్తే ఆమె గిన డ్యూటీ అయిపోగానే ఇక్కడికైతే వచ్చింది. ఇక మేము వచ్చినామని మా వదిననేమో మా కోసము మిరపకాయ బజ్జీ ఆలు బజ్జీ చేసింది. ఇంకా చేసిన తర్వాత ఆగుతామా, లాగించేయడమే మనది. ఇంకా తిన్నాకైతే ఊరికే ఇంట్లో ఉండి ఏం చేస్తాం, బోర్ కడుతుంది అని చెప్పి అలా సరదాగా బయటకు వెళ్దాము అని అనుకున్నాము. మేము ముగ్గురం ఒక్క దగ్గర ఉంటే అయితే ఎక్కడికి వెళ్ళాలి అని ప్లానింగ్ వేసుకోవడానికే సరిపోతుంది మాకు. ఇంకా షాపింగ్కి వెళ్దాము అని చెప్పి మేమైతే బయలుదేరాము. మమ్మల్ని తీసుకెళ్ళడానికి మా ఆయన కానీ మా అన్నయ్య కానీ ఇద్దరు లేరు. ఇంకా వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం, మేమే మెల్లిగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇంకా మధ్యలో అయితే ఆగేసి వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము ఎక్కడికి వచ్చాము అంటే జూడియోకి అయితే వచ్చాము. నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైము. ఎప్పుడు అందరూ పెడుతుంటే వీడియోస్లలో చూడడమే కానీ ఎప్పుడు రాలేదు. ఒకసారి ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్తే మా వాళ్ళు అయితే ఇక్కడికి తీసుకొచ్చిర్రు. ఇంకా మంచి మంచి డ్రెస్సెస్ తీసుకుందాం అన్నప్పుడైతే షాపింగ్ చేస్తే టైం ఉండదు. ఇలా షాపింగ్కి వచ్చినప్పుడు అయితే ఏం తీసుకుందామన్నా తీసుకోలేము. అలా ఉంటుంది మన పరిస్థితి. ఇంకా మేమేమో ఇక్కడ ఏం తీసుకోవాలన్నా తీసుకోలేదు. ఇంకా మా వదిన నేనైతే అవి ఇవి డ్రెస్సెస్ వేసుకొని జస్ట్ ట్రయల్ చేసినాం కానీ తీసుకున్నదైతే లేదు. ఇంకా షాప్లో అయితే తిరిగి తిరిగి అలసిపోయి లాస్ట్కి అయితే ఒక దగ్గర కూర్చున్నాము. ఇంకా చూసేదైతే మా మరదలు చూస్తుంది. తర్వాత అయితే ఇంకేముంది, మేము ఫైనల్గా ఇక్కడ తీసుకుంది ఏంది అంటే ఒక కాజల్ తీసుకున్నాము అండ్ లిప్స్టిక్ తీసుకున్నాము, అంతే. అది తప్ప ఇంకా ఏం తీసుకోలేము. ఇంతసేపు షాపింగ్ చేద్దామని వచ్చినాం కానీ తీసుకున్నది అయితే ఏం లేదు. ఇవే.